హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము గుంటూరు కారం మహేష్ బాబు, శ్రీలీల, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, అలాగే జగపతి బాబు, అజయ్ ఘోష్ ఇలా మెయిన్ కాస్టింగ్తో వచ్చిన మూవీ గుంటూరు కారం, త్రివిక్రమ్ డైరెక్షన్లో. మూవీ స్టోరీ లైన్ మనం ట్రైలర్లో చెప్పుకున్నట్టే, తల్లి చిన్నప్పుడే కొడుకును వదిలేసి వెళ్ళిపోతుంది. తండ్రిని ఏదో చేసి ఉంటాడని మనం అనుకున్నాము. కాకపోతే తల్లి బిడ్డను వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు వదిలి వెళ్ళిపోయింది, ఇంతకు మెయిన్ రీజన్ వాళ్ళ నాన్న అసలు, లేదంటే ఆ తల్లి వాళ్ళ తండ్రి అంటే వాళ్ళ తాత కారణమా, అది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. మామూలుగా సినిమా టైపు పెద్దబాబు లేదంటే అత్తారింటికి దారేది ఆ టైప్ ఆఫ్ స్టోరీ లైన్ ఉంటుంది అని, ఇంచుమించు అలాంటిదే. కాకపోతే కొత్త వర్షన్, వేరే వేరే కారణాలు అవన్నీ ఉంటాయి. మూవీ స్టోరీ లైన్లో ఎక్కువ ట్విస్టులు, ఎక్కువ మార్పులు ఏమీ లేవు. సింపుల్ ఒక ఫ్యామిలీ స్టోరీ లైన్ ఏంటంటే, మూవీ స్టోరీ లైన్, నేను జస్ట్ సినిమా ఎలా రన్ అయిందో అలా చెప్పడం లేదు. మూవీ స్టోరీ లైన్, ప్రకాష్ రాజ్ తన పొలిటికల్ కెరియర్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వారసురాలుగా తన కూతుర్ని అన్నీ ముందుకు తీసుకురావాలనుకుంటాడు. కానీ తను ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది, వేరే క్యాస్ట్ అతన్ని. అప్పుడు ప్రకాష్ రాజ్ ఏం చేస్తాడంటే, తనకు కొన్ని రోజులు వదిలేస్తాడు, తన లైఫ్ తన బ్రతకమని. దాని తర్వాత అకస్మాత్తుగా ఒక్కసారిగా వాళ్ళ లైఫ్ తిరగబడిపోతుంది. అది మార్చింది తినేనని తర్వాత తెలుస్తుంది క్లైమాక్స్లో. మారిపోయిన తర్వాత తన భర్త జైలుకి వెళ్తాడు, తన బిడ్డకు దూరం అవుతుంది. ఎందుకు దూరం అయింది, ఏం కథ అనేది మూవీలో చూడాలి. తండ్రి నోరు చెవి తిప్పి చెప్పడు, కొడుకు అసలు అమ్మ ఎందుకు దూరం అయింది అని అడగలేడు. అలా కొన్ని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు తను అక్కడ వెళ్ళిపోతుంది, సిటీకి వెళ్ళిపోతుంది, తిన పల్లెల్లోనే బ్రతుకుతూ ఉంటాడు. ఒకానొక సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొడుకుగా నీకు ఏ హక్కు లేదు అని చెప్పేసి, మామూలుగా భార్యాభర్తలు డైవర్స్ తీసుకున్నట్టుగా తల్లి బిడ్డకు విడిచి వాళ్ళ బంధం తెగిపోవాలని చెప్పేసి ప్రకాష్ ట్రై చేస్తాడు. కానీ ఆ సిచ్యువేషన్లో కొన్ని మార్పులు జరుగుతాయి. అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వాళ్ళ అమ్మ మీద అటాకులు జరుగుతాయి. అలాంటి అటాకులు ఎవరు చేశారు, దాంట్లో ఇంకా తన బ్యాక్ స్టోరీ ఏంది, అసలు ఎవరు ఉన్నారు దాంతో, వాళ్ళ తాత ఎందుకు ఎన్ని పనులన్నీ చేస్తున్నాడు అన్నీ ఇంకా మహేష్ బాబు ఒక్కొక్కటి కనుక్కుంటూ పోతాడు. కానీ నాకు ఈ మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ పాయింట్ మహేష్ బాబు పర్ఫార్మెన్సు, శ్రీలీల డ్యాన్సు బీభత్సంగా ఉన్నాయి. ఇంకా నుంచి వచ్చేసి కొన్ని మైనస్లు ఏంటంటే, కొన్ని పాత్రలను ఎక్కువ హైలైట్ చేయలేదు. రావు రమేష్ గారిని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జస్ట్ ఒక డ్రింకింగ్ మ్యాన్గా, ఆల్కహాలిక్ అదే ఏమంటారు డ్రింకింగ్ మ్యాన్గా పెట్టేసి క్లైమాక్స్లో ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు లెంత్ డైలాగులు ఇచ్చేస్తారు. దాని తర్వాత మురళీ శర్మ గారికి ఎక్కువ డైలాగ్స్ లేవు, స్కోప్ లేదు, కొన్ని చిన్న డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా అజయ్ ఘోష్ గారి పాత్ర ప్లస్ పాయింట్, ఎందుకంటే చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్లో వచ్చే కొన్ని ఫన్నీ సన్నివేశాలు కానీ ఫైట్లు కానీ చాలా బాగున్నాయి. దాని తర్వాత అజయ్ మామూలుగా అది జిలెట్ బాబ్జీ అని చెప్పేసి ఒకటి ఉంది, అది బాగా హైలైట్. ఇంకా ఈశ్వరీరావు గారి క్యారెక్టర్ కొద్దిగా సెంటిమెంట్గా ఉంటుంది, అది బాగుంది. వెన్నెల కిషోర్ ఫుల్ థ్రోట్ ఉంటాడు మూవీ అంతా, తనకి అయితే మామూలుగా మహేష్ బాబు వెనకైతే బాగుంటాడు. ఇంకా మిగతా ఫైట్ సీన్స్ కానీ, ఇంకా మ్యూజిక్ వచ్చేసి ఇంకా మడత పెట్టే సాంగు, గుంటూరు కారం టైటిల్ సాంగు బాగున్నాయి, బాగా వినేదానికి. ఇంకా మధ్యలో ఒక 2 మామూలుగా ఫోక్ బీట్ మాదిరిగా వస్తాయి, అలాగే కొన్ని సీన్స్ ఉన్నాయి బాగున్నాయి. క్లైమాక్స్లో వచ్చే కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు ఉంటాయి. ఒక తల్లి బిడ్డను కాపాడుకోవడానికి ఎంత దూరానికైనా వెళ్తుంది, అది మన వాళ్ళతో యుద్ధమైనా చేస్తుంది అనే డైలాగులు చాలా బాగున్నాయి. మూవీ ఓవరాల్గా చాలా బాగుంది, ఫుల్ అండ్ ఫన్ ఎంటర్టైనర్.